హలో ఎవ్రీవన్, నా పేరు పవన్. ఇక్కడ స్పెయిన్ బార్సిలోనాలో పిహెచ్డి చేస్తున్నాను ఫర్ పాస్ట్ 2 years నుండి. నేను ఇండియా నుంచి యూరప్ వచ్చి ఆల్మోస్ట్ 4 years అయింది. 2020 నవంబర్ ఆ టైంకి వచ్చాను అనమాట, మాస్టర్స్ స్కాలర్షిప్ వచ్చి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే నేను ఇంకా ఇండియా వెళ్ళలే. ఇదే ఫస్ట్ టైం నేను ఇండియాకి ట్రావెల్ చేస్తున్నా ఆల్మోస్ట్ 4 years తర్వాత. సో ఈ ట్రావెల్ ట్రిప్ని వ్లాగ్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ వ్లాగ్ అనేది కనీసం తీయగలుగుతాను. కరెంట్లీ టైం అయితే 11:16 అయింది బార్సిలోనా, స్పెయిన్లో. నేను ఇప్పుడు ఇంకో ½ an hourలో స్టార్ట్ అవుతాను ఎయిర్పోర్ట్కి. స్టే ట్యూన్ టు సీ హౌ మై ట్రావెల్ ఈస్. అండ్ ఆల్సో దాని తర్వాత కూడా ఈ ఛానల్లో నేను స్కాలర్షిప్ గురించి, నాకు వచ్చిన స్కాలర్షిప్ గురించి, వాటి గురించి కూడా ఇండియా వచ్చాక చెప్తా. డైరెక్ట్గా ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అనమాట. ఇక్కడ నుంచి ఒక 1 hour. టైం చూస్తే 11:46. సో ఆల్మోస్ట్ 1 o'clock బయలుదేరుతాం. నా రూమ్మేట్కి బాగా చెప్తామని అనుకున్నా, కానీ మా వాడి ఇంకా లేవలేదు. సో ఇక ఇలా ఒక్క బ్యాగ్తో స్టార్ట్ అయ్యాను. ట్రైన్ స్టేషన్కి వచ్చేసా. ఇక ట్రైన్ వచ్చింది. ఫైనల్గా ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ అవన్నీ అయిపోయాయి. చెక్-ఇన్ అయిపోయిన తర్వాత ఇలా కూర్చున్నాను, ఏదోకుండా ఫ్లైట్ అవి కనపడేలాగా ఇలా కూర్చున్నాను. ఇంకా చెక్-ఇన్ నాది ఇంకా ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇంకా నాది ఆల్మోస్ట్ 2 hours ఉంది. సో 2 hours వరకు చేసేది ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇలా కూర్చుని ఫ్లైట్లు అవి చూస్తాను కొంచెంసేపు. ఈలోపు కొంచెం యూరోస్ విత్డ్రా చేస్తే ఇంట్లో వాళ్ళకి యూరోస్ ఇవ్వడానికి ఉంటుంది, ప్లస్ చాక్లెట్లు అవి ఏమైనా. స్పెయిన్లో నా ఫ్రెండ్ని ఏంటి పాపులర్గా ఏమున్నాయి అని అడిగితే, స్పెయిన్లో వైన్ చాలా పాపులర్, ఇక్కడ కావాలంటే వైన్ తీసుకెళ్ళు అన్నారు. కానీ మన వాళ్ళలో ఎవరు వైన్ తాగే వాళ్ళు లేరు కాబట్టి సో ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా చాక్లెట్స్ ఏమైనా దొరికితే తీసుకోవాలి. నా ఐటినరీ ఏంటంటే, ఇక్కడ నుంచి బార్సిలోనా నుండి జనరల్గా స్పెయిన్ నుండి మనకి ఇండియాకి ప్లేన్స్ లేవన్నమాట. సో బార్సిలోనా నుండి వేరే దేశానికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. కానీ నేనేం ప్లాన్ చేశానంటే, వెళ్ళి రావడానికి మినిమం 1200-1300 చూపిస్తుంది ఏ కంట్రీ నుంచి అయినా యూరోప్లో. సో ఇక్కడ నుండి ప్యారిస్ వెళ్ళి, ప్యారిస్ నుండి ఒక 2 hours లేఓవర్ తీసుకుని అప్పుడు ఢిల్లీ వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కానీ ప్యారిస్లో చాక్లెట్లు కొందాం అనుకున్నాను అసలు. కానీ ప్యారిస్లో అంత టైం, లేఓవర్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, ఇప్పుడు ఎలాగా మనకి పని పాట లేదు కాబట్టి, ఇక్కడ ఏమైనా మంచి చాక్లెట్లు ఫెరరో వచ్చారు కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకెళ్ళడానికి బాగుంటాయి అని చూస్తున్నాను. కానీ నేను ఎయిర్పోర్ట్లో ఏ పార్క్లో ఉన్నానో ఇంకో చూసుకోలేదు. అవి ఎక్కడ ఉన్నాయో చూసి అప్పుడు తీసుకెళ్తాను. సో మళ్ళీ ఏ చాక్లెట్ షాప్లోనో లేదా డైరెక్ట్గా ప్లేన్లోనో చూద్దాం మళ్ళీ మిమ్మల్ని. సేవ్ షాపింగ్ అవన్నీ చేసి గేట్వేకి వచ్చి కూర్చున్నాను అనమాట. నేను ప్యారిస్లో వెళ్ళాలంటే
ఇక్కడ ఏమైందంటే ప్యారిస్లో నా ఫ్లైట్ అనేది లేట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు 8:30 సంథింగ్కి తీయాల్సింది 9 o'clockకి తీస్తామన్నారు. 9 అయిన తర్వాత లేదు కొంచెం టైం పడుతుంది 9:30కి తీస్తాము అన్నారు. 9:30కి తీసిన తర్వాత 10 o'clock వరకు మాకు ఫ్లై అవ్వడానికి వెదర్ బాగాలేదంటున్నారు. క్యూలో 10 వరకు ఉండాలి అన్నారు. సో 10 o'clockకి ప్లేన్ టేక్ ఆఫ్ అయింది ప్యారిస్లో. మార్నింగ్ ఆల్మోస్ట్ 9 o'clock కల్లా దిగిపోయాము. లగేజ్ తీసుకుని మళ్ళీ కస్టమ్స్ చెక్ చేయించుకొని మళ్ళీ అన్నీ చెక్ చేయించుకొని వచ్చేటప్పటికి 10 something అయిందనమాట. సో 10 o'clock నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నా, చాక్లెట్లు ఏమైనా దొరుకుతాయి ఏంటా అని చెప్పి. ప్యారిస్లో కొన్ని చాక్లెట్లు చూశాను. లిండిట్ అనే కంపెనీవి 72 pieces 26 euros పడుతుంది అనమాట. ఇండియాలో కూడా అలాగే 2000 rupees 3000 rupees పడుతుంది కదా అని చెప్పి అక్కడ తీసుకోకుండా అక్కడ ఉండి డార్క్ చాక్లెట్స్ తీసుకుని వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఏమైంది, అదే లిండిట్ ఆల్మోస్ట్ 72 కాకుండా 100 pieces 4000 అంట. 30 pieces ఎక్స్ట్రాకి 4000 అన్నాడు. సో అప్పుడు అనుకున్న వద్దులే, ఈసారి మళ్ళీ ఇండియా వస్తే ఎప్పుడైనా అప్పుడు ప్యారిస్లోనే తీసుకోవచ్చు, ఇంకో 2000 వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వేరే కంపెనీవి ఆల్మండ్ చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట. అదంతా అయిపోయి లౌంజ్లో కూర్చుందామని ఎయిర్ ఇండియా లౌంజ్కి వెళ్తే ఎయిర్ ఇండియా లౌంజ్ ఓన్లీ బిజినెస్ క్లాస్ అంట. సారీ సార్ మీరు ఎకానమీలో వెళ్తున్నారా, సో ఇవ్వలేము. ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి అలా తిరుగుతూ కొంచెంసేపు కూర్చొని ఆఖరికి ఇప్పుడే 12 o'clockకి లంచ్ చేద్దామని చెప్పి వెళ్ళా. ఢిల్లీ స్ట్రీట్ అని ఒకటి డొమెస్టిక్ దాంట్లో ఏంటంటే ఒక ప్లేట్ ఇడ్లీ 3 ఇడ్లీ 300 rupees అంట. ఒక ఆనియన్ ఊతప్పం 320 330 అంత. సర్లే అట్లా ఆనియన్ ఊతప్పం చేస్తుంది కదా అని చెప్పి ఆనియన్ ఊతప్పం ఆర్డర్ ఇచ్చాను. అదంత 300 కదా అనుకున్నా, కానీ దాని మీద ఎక్స్ట్రా గీ వేస్తాడంట. సో 70 rupees ఎక్స్ట్రా. సో టోటల్ 400 rupeesకి ఒక ఊతప్పం. టేస్ట్ అయితే బాగుంది. నా ఫోటో చూపిస్తాను ఇక్కడ చూడండి. అది అయిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నాక గేట్ దగ్గరికి నా ఫ్లైట్ వచ్చి 3 o'clockకి. సో 2కి బోర్డింగ్. సో ఇలాగా ఈ గిఫ్ట్స్ అన్నీ పట్టుకొని ముందు వీడియోలో చెప్పినట్టు 4 years అయింది నేను ఇండియా వచ్చి. సో నేను ఫస్ట్ ఇండియా నుంచి బయటకు వెళ్తానని అనుకోలే, కానీ స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి వెళ్ళా. ఇప్పుడు ఏదైతే టీషర్ట్ వేసుకున్నాను ఎరాస్మస్ ముండస్ ఫ్లడ్ రిస్క్ మాస్టర్. సో ఈ స్కాలర్షిప్ వచ్చే నేను ఇండియా నుంచి బయటకు వెళ్ళాను అనమాట 2020లో. ఇదైతే ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్. ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్కి మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఈలోపు ఒక వీడియో అయితే పెడతా గ్యారంటీగా దాని మీద ఎలా అప్లై చేయాలి ఏంటి అని. ఎందుకంటే మనం రూపాయి పెట్టక్కర్లే, మొత్తం అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు ఆల్మోస్ట్. అఫ్కోర్స్ వీసాకి వాటికి మనకి వెనక్కి వచ్చేస్తాయి, మళ్ళీ మనం మనం వెళ్ళిన ఖర్చులు కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. దాంతోపాటు నెల సర్టన్ అమౌంట్ కూడా ఇస్తారు యూరోప్లో 2 years ఉండడానికి. సో దాని గురించి కూడా నేను ఒకసారి ఇంటికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత పెడతాను వీడియో. సో స్టే ట్యూన్. సో నెక్స్ట్ మనం వైజాగ్లో ల్యాండ్ అయ్యాక కానీ లేదా ప్లేన్లో ఎక్కాక కానీ మళ్ళీ కలుద్దాం. और खुला नेक्स्ट स्टेशन